హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఈ వీడియోలో బేసన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఎవరైనా సరే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో పోస్ట్ చేసినా మీకు అది నోటిఫికేషన్‌లో వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని అలా దూరగా వేయించుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అలాగా దూరగా వేయించుకోవాలి. మనకి ఆ శనగపిండి పచ్చి వాసన ఉంటుంది కదా! అది పోయినంత వరకు మనం వేయించుకోవాలి. మేక్ ష్యూర్ మీరు అది వదిలేయకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుందండి. అందులో హాఫ్ కప్ ఆఫ్ పంచదార వేసుకుంటాము. దాంట్లోనే హాఫ్ కప్ ఆఫ్ పంచదార పొడి వేసుకుంటాము. అవన్నీ కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవంతా కూడా మనం సిమ్‌లోనే పెట్టుకుంటాం. అంటే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇదంతా చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, మనం ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. మనకైతే ఇలా ఉంటుందండి. మిశ్రమం ఇలా నొక్కగానే దగ్గరికి వస్తుందనమాట. దగ్గరికి అంటుతుంది. ఇప్పుడు బాల్స్ కింద తయారు చేసుకుందాం. ముందుగా మీ చేతుల్ని ఒక్కసారి తడి చేసుకొని, అప్పుడు కొద్దిగా మిశ్రమం తీసుకొని ఉండల్లాగా అత్తుకోండి. అప్పుడు మనకి ఉండల్లాగా అవుతుందనమాట. స్మూత్‌గా ఉండల్లాగా అత్తుకొని దానిపైన ఒక కాజు అయితే కాజు, కిస్మిస్ అయితే కిస్మిస్ ఏదైతే అది మీ మీ ఆప్షనల్ అనమాట. ఏదైతే దాన్ని స్మూత్ ఉండేలాగా మనం ఇలాగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. చేసుకొని మిగతా మిశ్రమాన్ని కూడా అలాగే ఉండలు చేసుకొని ఎంజాయ్ చేయండి. అంతే. ఎంతో టేస్టీ అయిన బేసన్ లడ్డు నా స్టైల్‌లో రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.